హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చక్కెర ధర ఘాటెక్కిందా, చక్కెర ధర చేదయ్యిందా? షుగర్కి మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేగానే కాఫీ టీయో తాగడం షుగర్తోనే స్టార్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఉన్న బలంగా గత 15 రోజుల్లో షుగర్ ధర 45% పెరిగింది. అంటే 30 రూపాయలు ఉండవలసిన షుగర్ 55, 60 రూపాయలు అమ్ముతుంది. ఎందుకు షుగర్ ఇంత కాస్ట్ అయింది? ఈ విషయం సామాన్యులు చాలా ఆలోచించాలి. ఎందుకంటే టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా, ఇంట్లో ఏదైనా చిన్న పండగ ఉంటే ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా, లేదు పిల్లలకి పాలు అవి ఇవ్వాలన్నా షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. కొంతమంది వాగుతూ ఉన్నారు, షుగర్ ధర పెరిగింది ఏంటి అంటే, బీజేపీ నాయకులు వాగుతున్నది ఏంటంటే, ప్రజల జీవితాల్లో షుగర్ వ్యాధి ఎక్కువైపోయింది. షుగర్ వ్యాధి ఎక్కువైపోయినప్పుడు చక్కెర గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంది? చక్కెర రేటుకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? చక్కెర తగ్గించండి తినటం అని చెప్తూ ఉన్నారు. నిజమే సార్, చక్కెర తగ్గిద్దాం. మీ ఒంట్లో కూడా కొలెస్ట్రాల్ బాగా పెరిగింది, తిండి తగ్గించండి. మీ ఇళ్లలో రోజువారీగా నెలకి ఎంత ఖర్చు అవుతుందో అంతకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ప్రజలకు పనిచేయండి, ఇలా చెప్పాలనిపిస్తుంది. సరే, ఈ సిగ్గులేని ఎదవల గురించి మనకి ఎందుకు లేని నాయకుల గురించి, రాబోయేది అసలే పండగ సీజన్. మనకి దసరా, మొత్తం వరుసగా దీపావళి, ఎన్ని పండుగలు ఉన్నాయి. మరి ఈ పండగ సీజన్లో ఇంకా చక్కెర వినియోగం పెరుగుతుంది కదా. మరి చక్కెర వినియోగం పెరిగినప్పుడు కంపల్సరీగా మనకి ఎక్కువ చక్కెర కన్జ్యూమ్ చేస్తామంటే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇంత త్వరగా చక్కెర రేటు ఎందుకు పెరుగుతుంది అంటే, చాలామంది చెప్పేది ఏంటంటే, రెడ్ రాట్, అదేవిధంగా ఎల్ నీనో అనే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మనకి వర్షాభావం తక్కువ ఉంది ఈ సంవత్సరం. తద్వారా షుగర్ కేన్స్ పండించట్లేదు, చెరుకు పంట రైతులు ఎక్కువ వెయ్యలేదు, అందువల్ల ఈ చక్కెర షార్టేజ్ అనేది వచ్చింది అని చెప్తూ ఉన్నారు. విదేశాలకి చక్కెర ఎగుమతి చేసే ఇండియాలోనే చక్కెరకి ప్రాబ్లం వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి, రాజకీయ నాయకులు, వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అనేది. షుగర్ ధర ఎంత పెరిగింది అంటే మినిమం 50% పెరిగింది, ఇకపైన పెరుగుతూనే ఉంటుందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరి అంత పెరుగుదల ఎందుకు వచ్చింది అంటే, ముఖ్యంగా చెరుకు పంటపై రెడ్ రాట్ అనే ఒక తెగులు అనేది పట్టిందంట. వాళ్ళు పంట వేసిన వెంటనే ఆ తెగులు దానికి పడతాం, చిన్నతనంలోనే ఆ చక్కెరని తినేయటం, పంటకి లాస్ రావడం వల్ల రైతులు షుగర్ని వేయటం మానేశారని ఒకటి చెప్తున్నారు. మరి ఇంకోటి, వర్షాభావ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల మనకి షుగర్ అనేది సరిగా ప్రొడ్యూస్ కావట్లేదు. షుగరే కాదు, ఏ పంటలు పండట్లేదు, దేనికి సరైనటువంటి మద్దతు ధర దొరకట్లేదు. తద్వారా ఇది ఒక ప్రాబ్లం అని చెప్తున్నారు. సరే, అది ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. అయితే ఈ ప్రతి సంవత్సరం మనకి ఎంత షుగర్ కావాలో తెలుసా? దగ్గర 280 లక్షల టన్నుల షుగర్ని మనం వాడతాం. 280 లక్షల టన్నుల షుగర్ని మనం వాడతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో షుగర్ అంత వాడే సీన్ లేదు మన దగ్గర. ఇప్పుడు నిల్వలు కూడా లేవు, షుగర్ నిల్వలు కూడా పూర్తి స్థాయిలో అడిగంటిపోయినాయి. ఎందుకు అంటే, ఎవరైతే ఈ చెరుకు పంటను పండిస్తారో ఆ రైతులకి ఒక సంవత్సరం నుంచి బకాయిలు చెల్లించలేదండి. అంటే వాళ్ళ పంట అమ్మిన తర్వాత ఇచ్చే డబ్బులు ఇవ్వలేదు వీళ్ళు. గవర్నమెంట్ వాళ్ళకి పంట అమ్మిన తర్వాత వచ్చే డబ్బులు ఇవ్వలేదు. ఆ కారణంగా కూడా చాలామంది చెరుకు పంటను వెయ్యలేదు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు, ప్రభుత్వము ఒక రకంగా రైతుల్ని మోసం చేస్తూ ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయినటువంటి ఈ చక్కెర షార్టేజ్ ఏదైతే ఉందో, తద్వారా చక్కెర బీభత్సంగా 50% కన్నా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి విదేశాల నుంచి షుగర్ని ఇంపోర్ట్ చేసుకుంటారంట. అంటే ఒక విధంగా మీరు ఆలోచించండి, విదేశాలకి షుగర్ని ఎక్స్పోర్ట్ చేసే స్థితి నుంచి ఇంపోర్ట్ చేసుకునే స్థితికి మనం వెళ్తూ ఉన్నామంటే, ఇక్కడ అనేక రకాలైనటువంటి క్రైటీరియాలు మనం ఆలోచించాలి. ఒకటి, వర్షాభావ పరిస్థితుల వల్ల. అంటే ఈ ఒక్క 6 నెలలు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షాభావ పరిస్థితులు. అంటే జస్ట్ స్టార్ట్ అయింది 2 నెలల క్రితమే కదా, జూన్ జూలై నుంచే వర్షాలు పడాలి మనకి. అంటే 2 నెలలకే చక్కెర షార్టేజ్ వచ్చే అంత వర్షాభావ పరిస్థితులు ఏమున్నాయి, ప్రజలు ఆలోచించాలి కదా. కాబట్టి ఇక్కడ వర్షాభావ పరిస్థితులు మ్యాటర్ కాదు. నెంబర్ 2, ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్ మనం షుగర్ ఎక్స్పోర్ట్ చేయటంలో. మరి ఆ స్థితి నుంచి అడుక్కు తినే స్థితికి ఎందుకు వెళ్ళాం?
అంటే ఇక్కడ చాలా 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 ఆలోచించదగ్గ విషయం ఇథనాల్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఏవైతే మన పెట్రోల్లో కలుపుతున్నటువంటి ఇథనాల్ ఉందో దాన్ని తయారు చేసేది షుగర్ కేన్స్ నుంచి. కాబట్టి ఈ షుగర్ కేన్స్ నుంచి ఇథనాల్ తయారు చేస్తున్నారు కాబట్టి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ఇథనాల్ ఫ్యాక్టరీకి షుగర్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ధరని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ అమ్మేదానికన్నా అక్కడ వచ్చేది ఎక్కువ ఉంది. కాబట్టి ఇథనాల్కు వెళ్ళటం వల్ల కూడా మనకి లాస్ జరుగుతుంది. నితిన్ గడ్కరీ కోసం మన జీవితాల్ని తాకట్టు పెడుతున్నారు మోడీ. వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లకు ఉన్నటువంటి బిజినెస్ల కోసం చెరుకు మొత్తం తరలిస్తూ సామాన్యుల నోటిలో పెద్ద ముద్ద పెడుతున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు చక్కెర కరువు అనేది వస్తూ ఉంది. ఇప్పుడు చక్కెర వస్తుంది, రేపు రైస్ వస్తుంది, ఎల్లుండి ఆలు వస్తాయి, అవతల ఎల్లుండి టమాటాలు అన్నీ వస్తాయి. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు, ఇవన్నీ ఎల్నినో పరిస్థితులు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాండ్సప్, ప్రజలకి వాటర్ అందించలేని సిచ్యువేషన్, మనకి గ్యారంటీగా కరువు వస్తుందని చెప్పారు. అదేంటో నాకు అర్థం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న క్రమంలో వర్షాలు పడక ప్రజలు నానా ఇబ్బందులు పడి కరువులో కొట్టుమిట్టాడుతూ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో రాగానే చెప్పారు, వరుణదేవుడు కూడా మా పార్టీ అనయా, చంద్రబాబుని అసహించుకున్నాడని చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కదా, టోటల్ దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగానే ఇటువంటి వాతావరణ అనిశ్చితి అనేది ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు షుగరు, రేపు రైసు, ఎల్లుండి ప్రతి ఒక్క తిను ధాన్యాలు రేట్లు భీకరంగా పెరగబోతూ ఉన్నాయి. త్వరపడండి, జాగ్రత్తగా ప్రశ్నించండి. మనకు అందవలసిన చక్కెరని ఎందుకు మీరు ఇథనాల్కు వాడుతున్నారని అడగండి. ఇప్పుడు రైతులకి డబ్బులు చెల్లించకుండా ఎవరైతే చెరుకు పండిస్తున్నారో ఆ రైతులకి 1 year నుంచి బకాయిలు చెల్లించకుండా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, విదేశాల నుంచి చక్కెర ఇంపోర్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు. 1,00,000 టన్నుల చక్కెరని. అంటే వీళ్ళకి ఇచ్చే డబ్బులు వీళ్ళే పండిస్తారు, మనకి సరసమైన ధరలో దొరుకుతుంది కదా, తక్కువ ధరలో దొరుకుతుంది అంటే కాదు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వల్ల ఎవడైతే మీడియేటర్లు ఉన్నారో, ఎవడైతే ఇలాంటి నీచ రాజకీయ నాయకులు వాళ్ళు లబ్ధి పొందుతారు. వారి కోసం మన జీవితాలని ఈ చక్కెరకి బలి చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రైస్ హైక్స్ అనేవి ప్రతి ప్రోడక్ట్ మీద, ప్రతి తినుబండారం మీద జరుగుతాయి. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎదురు తిరిగి ఫైట్ చేసే సిచ్యువేషన్లో లేము. ఎందుకంటే మన ఇంట్లో బతుకులే సరిగా లేకపోతే మనం ప్రభుత్వాలపైన ఏం తిరిగి ఫైట్ చేస్తాం? తినడానికి తిండే లేకపోతే ఫైట్ చేసే దమ్మెవడికి వస్తుంది. సో ఓవరాల్గా పరిస్థితులు అయితే ఇవి. ఇక అన్ని వస్తువులు పెరుగుతాయి, అన్నీ మనల్ని ఆడుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభుత్వాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా ఓటుతో ఏవి చేయాలో మీ అందరికీ తెలుసు. కాబట్టి అది చేసి దేశాన్ని, మిమ్మల్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.